నమస్కారం. జ్యోతిర్వేదం వారఫలం కార్యక్రమానికి స్వాగతం. ఏప్రిల్ 19వ తారీఖు నుంచి ఏప్రిల్ 25వ తారీఖు మధ్య కాలంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఆధారంగా ధనుసు రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ వారం శుభయోగంగా కనిపిస్తున్నది. వీరిలోని ధర్మబద్ధమైనటువంటి ఆలోచనలు వీరికి సమాజంలో మంచి పేరును కూడా తెచ్చిపెట్టేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తున్నది. ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది రాశి వారికి బాగా పెరుగుతుంది. గృహంలో వివాహ ప్రయత్నాలు ముమ్మరమవుతాయి. కుటుంబ పెద్దల యొక్క అంగీకారంతో సంబంధం ఖాయం అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నది. శుభకార్యాల నిమిత్తం ఈ రాశివారు అధికంగా ప్రయాణాలు కూడా చేస్తారు. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసేటువంటి దిశగా అడుగులు వేస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గృహంలో ప్రశాంతమైనటువంటి యొక్క వాతావరణం అనేటువంటిది నెలకొంటుంది. పిల్లల భవిష్యత్తు కోసం వీరు చేస్తున్నటువంటి ఆ ఆలోచనలు కానివ్వండి, ప్రణాళికలు కానివ్వండి, అవన్నీ కూడాను విజయవంతమవుతాయి. వారు ఉన్నత చదువుల్లో కూడా మంచి మార్కులు సాధించడము, ఉన్నత చదువులపై శ్రద్ధను కనపరచడం అనేటువంటిది కూడా జరుగుతుంది. విద్యార్థులు గురువుల నుండి లేదా పెద్దల నుండి విలువైనటువంటి యొక్క సలహాలను కూడా పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి ఈ వారం ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది. ఆఫీసులో వీరి యొక్క బాధ్యతలు పెరిగినప్పటికీ వాటిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. దూర ప్రాంతాలకు బదిలీ అయ్యేటువంటి యొక్క సూచనలు కూడా అధికంగా ఈ రాశి వారికి ఉన్నాయి. అయితే అది వీరి యొక్క కెరీర్ కి చాలా మేలును కూడా చేస్తుంది. సొంతంగా వ్యాపారం చేసే వారికి లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యంగా విద్య, బంగారం లేదా వస్త్ర వ్యాపారులకు ఈ వారం విశేష లాభాలు చేకూరుతాయి అన్నమాట. భాగస్వాములతో ఉన్న విభేదాలు ఒక కొలికి కూడా వస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా చాలా మెరుగుపడుతుంది. పెండింగ్ లో ఉన్నటువంటి ఒక బకాయిలు అన్ని కూడా వసూలయ్యేటువంటి అవకాశం ఉంది. దాన ధర్మాల కోసం కొంత ధనాన్ని కేటాయిస్తారు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయకండి. మోకాల నొప్పులు పట్ల జాగ్రత్త వహించడం అనేటువంటిది చాలా ఉత్తమం. ఈ రాశి వారికి క్రమం తప్పకుండా భోజనం విషయంలోను, కాలం విషయంలోను, భోజన కాల విషయంలోను, అదేవిధంగా వ్యాయామ విషయంలోను, ప్రాణాయామము, ధ్యానము, యోగము ఇత్యాది విషయాలపైన మీరు దృష్టి సారించడం ద్వారా మీరు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా అవడమే కాకుండా మీరు సంకల్పించినటువంటి కార్యములన్నీ కూడాను ధైర్యంగా, నిర్విఘ్నంగా నెరవేర్చుకునేటువంటి అవకాశము, ఆవశ్యకత అనేటువంటిది ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ రాశివారు కాలభైరవాష్టకాన్ని నిత్యము కూడా పారాయణం చేయడం ద్వారా అర్ధాస్తమ శని దోషం అనేటువంటిది కొంత శనించి అనుకున్నటువంటి పనులలో జాప్యము కానివ్వండి, ఒక కొలిక్కి రాకపోవడం కానివ్వండి, ఇట్లాది ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి ఆ కాలభైరవుడి యొక్క అనుగ్రహంతో అనుకున్న పనులన్నీ కూడా సిద్ధిస్తాయి.